పరుగు పందెం పార్ట్ 3 మనస్సు విజయం ఆత్మ ప్రవేశం. కొత్త ఉదయం, కొత్త ప్రశాంతం. అరుణోదయం. పర్వతాలమీద వెలుతురుపడి ఆశ్రమం మెరిసిపోతుంది. ఎన్నో రోజుల తర్వాత రమణ మనస్సులో నిశ్శబ్దం మొదటిసారి పుట్టింది. కాని నిజమైన ప్రశాంతత ఇంకా వెదుకులాటలోనే ఉంది. రమణ గురువరి దగ్గరకు వస్తాడు. గురువర్యా, ఇప్పుడు ఇంద్రియాలు కొంతమేరకు నిశ్శబ్దమయ్యాయి. కాని ఇంకా ఒక శబ్దముంది. మనసులో దాగిన ఒక లోతైన కలత. దాన్ని ఆపలేకపోతున్నాను. గురువు చిరునవ్వుతో, రమణా, అది ఇంకొక యుద్ధం కాదు. అది చివరి ద్వారం. అక్కడినుంచి ఆత్మ ప్రవేశిస్తుంది. మనస్సు, భయాలు బయటపడడం. రమణ కళ్ళు మూసుకొని లోపలికి వెళ్తాడు. మనసు ఎదురుగా కనిపిస్తుంది, ఒక మహా నీడ రూపంలో. మనసు లోతైన స్వరం. రమణా, నీవు నన్ను జయించాలంటే నా చీకటిని అంగీకరించాలి. నీ చీకటి అంటే ఏమిటి? మనస్సు. భయాలు, కోపం, అసూయ, గత బాధలు, భవిష్యత్ ఆందోళనలు, బాధ్యతలు, ముసుగులు, అహంకారం. నేనే వీటి అధిపతి. ఇవన్నీ లేకుండా నీవు నన్ను అర్థం చేసుకోలేవు. రమణ, అంటే నిన్ను నాశనం చేయడం నా పని కాదా? మనస్సు, లేదు. నన్ను జయించడం అంటే నన్ను నాశనం చేయడం కాదు, నన్ను శాంతపరచడం. గురువు బోధ. మనస్సు శత్రువు కాదు. గురువు, మనస్సు అనేది శత్రువు కాదు, వలసని శక్తి. ఇందులో క్రమం లేకపోతే ప్రపంచం ప్రమాదంగా కనిపిస్తుంది. క్రమం వస్తే అదే మనస్సు ధ్యానమవుతుంది. పరిశీలన, యోగం. గురువు రమణకు చెబుతారు. గురువు, రమణ, నీ మనస్సుపై యుద్ధం చెయ్యకు. దానిని చూడి పరిశీలించు. పక్షి ఆకాశంలో ఎగురుతున్నట్లు నువ్వు నీ ఆలోచనలను చూసే స్థాయికి వెళ్ళాలి. రమణ కళ్ళు మూస్తాడు. అతను మొదటిసారి తన ఆలోచనలను ఆలోచనా రూపంలోనే చూశాడు. అవి పైకి వచ్చి మళ్లీ దిగిపోయాయి. అతను వాటిని ఆపలేదు. అవి అతన్ని లాగలేదు. మనస్సు ఆశ్చర్యపోతూ, రమణ, నువ్వు నన్ను ఆపడం లేదు, నన్ను తప్పంటడం లేదు. రమణ, నేను నిన్ను చూస్తున్నాను, అంతే. మనస్సు లొంగిపోవడం. ఆలోచనలు నెమ్మదిగా మౌనమవుతాయి. మనస్సు రూపం చిన్న వెలుగులోకి కరిగిపోతుంది. మనస్సు, రమణా, నువ్వు గెలిచావు. ఎందుకంటే నువ్వు నన్ను ఓడించటానికి ప్రయత్నించలేదు, నన్ను అర్థం చేసుకున్నావు. ఆత్మప్రవేశం. కన్ను, చెవి, ముక్కు, జిహ్వ, చర్మం రమణ చుట్టూ నిలబడి ఉంటాయి. మనస్సు నిశ్శబ్దంగా నిలిచిపోతుంది. ఒక ప్రకాశవంతమైన వెలుగు వారి మధ్యకి వస్తుంది. వెలుగు స్వరం. నేనే ఆత్మ. ఇంద్రియాలు, మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను ప్రత్యక్షమవుతాను. ఇంద్రియాలు నమస్కరిస్తూ, మేము మిమ్మల్ని బయట ప్రపంచంలో వెతికాము, కాని మీరు ఇక్కడ లోపలే ఉన్నారనే విషయం ఈరోజే తెలిసింది. మనస్సు, నువ్వు అన్వేషించేది వెలుగే రమణా, చీకటిని జయించేది కాదు. రమణ కళ్ళు తడుస్తాయి. గురువు జ్ఞాన నిర్ణయం. రమణ గురువర్య వద్దకు తిరిగి వస్తాడు. రమణ, గురువర్యా, నాకు తెలిసింది. ఇంద్రియాలు బయటికిలాగే గుర్రాలు, మనస్సు ఆ గుర్రాలను నడిపే రథసారథి. కాని ఆత్మ అది రథంలో ఉన్న రాజు. గురువు సంతోషంగా, సరిగ్గా చెప్పావు రమణా. ఇది తెలిసినవాడే యోగి, ఇది అనుసరించినవాడే జ్ఞాని, దీన్ని జీవించినవాడే ముక్తుడు. ముగింపు సందేశం. గురువు, రమణా, ఇంద్రియాలు పరిగెత్తుతాయి, మనస్సు ఆపలేడు. కాని ఆత్మ, అది ఎప్పుడూ ప్రశాంతంగా చూస్తూనే ఉంటుంది. నువ్వు పరిగెత్తడం ఆపినప్పుడు ఆత్మ ప్రవేశిస్తుంది. ఇంద్రియాలు దారిచూపుతాయి, మనస్సు అర్థం చేసుకుంటుంది. కాని ఆత్మ సత్యాన్ని తెలియచేస్తుంది. లోపలికి మలిచిన ప్రయాణమే నిజమైన విముక్తి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.